హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారీ బ్లాగ్స్. ఈవినింగ్ అవ్వగానే స్ట్రీట్ పైన వేడి వేడి పునుగులు చూస్తుంటే తినేయాలి అనిపిస్తుంది కదా. మరి ఆ పునుగులు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తాము. సో ఫస్ట్ అయితే బౌల్లోకి ఇలా గోధుమ పిండి వేసుకోవాలండి. మైదా పిండి అయినా తీసుకోవచ్చు, నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. ఒక బౌల్ గోధుమ పిండి, ఇంకా ఒక బౌల్ పెరుగు కూడా తీసుకున్నాను. అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. అలానే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ చూసుకొని యాడ్ చేసుకుందామండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇలా కొన్ని యాడ్ చేసుకోవాలండి. మరీ పలుచగా అయిపోయిందనుకోండి పిండి, పునుగులేమో వస్తాయి కానీ ఆయిల్ బాగా పట్టేస్తాయి అన్నమాట. ఇంకా కరెక్ట్గా షేప్లో కూడా రావు. సో ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. పిండి రెడీ అయిపోయింది కదా, ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లోకి, ఒక కడాయిలోకి ఆయిల్ వేడి చేసుకుందామండి. అంతలోపు మనము చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక జార్లోకి ఇలా కొన్ని పుట్నాలు తీసుకున్నాను. అందులోకి కొన్ని పచ్చిమిర్చి, అలానే కొన్ని వెల్లుల్లిపాయ, ఇంకా కొద్దిగా చింతపండు, సరిపడ సాల్ట్, ఇంకా వేయించి పెట్టుకున్న జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా మిక్సీ పట్టేసుకుందామండి. సో ఇలా ఉండాలండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం కన్సిస్టెన్సీ ఇప్పుడు సెట్ చేసేసుకోవచ్చు. మనకు కావాలంటే కొద్దిగా పలుచగా చేసుకోవచ్చు. నేను ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటాను. ఇలా అయితే బాగుంటుంది పునుగుల్లోకి. సో దీనికి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నానండి. కొద్దిగా మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలానే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసాను. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఇది పర్ఫెక్ట్గా పోపు రెడీ అయిపోయింది. మనం చట్నీలోకి కలిపేసుకుందాం ఇంకా. సో అంతే అండి, ఎంతో క్విక్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. సో ఆయిల్ హీట్ అయ్యేలోపే మనం చట్నీ కూడా చేసేసుకున్నాము ఫాస్ట్గా. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, పునుగులు వేసేసుకోవడమే ఇంకా. సో పునుగులు చూడండి ఎలా ఉబ్బుతున్నాయో వేయగానే. సో ఇలా రావాలి పర్ఫెక్ట్గా. పులిసిన పెరుగు వేసుకుంటే కూడా ఇలానే ఉబ్బుతాయి. మనం అప్పుడు సోడా వేసుకునే అవసరం ఉండదు. సో పెరుగు కనుక చప్పగా ఉంటే మనం కొద్దిగా సోడా వేసుకోవచ్చు. మరీ థిక్గా ఉన్న బ్యాటర్కేమో లోపల ఉడకకుండా అస్సలు బాగుండదండి. ఇలా ఫ్లఫీగా అవ్వవు పునుగులు. మరీ పలుచగా అయిపోతేనేమో కరెక్ట్గా షేప్లో రావు, ఇంకా ఆయిల్ చాలా పీల్ చేసుకుంటాయి అన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వచ్చేస్తాయండి. అంతే అండి, ఎంతో సింపుల్ ఇంకా టేస్టీ పునుగులు రెడీ అయిపోయినాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్లారీ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ.